మరి కాసేపట్లో పార్టీ ఎంపీలతో సమావేశం కాబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించిన బ్రేక్ మనం చూస్తూ ఉన్నాం. క్యాంప్ ఆఫీస్ లో లోక్సభ రాజ్యసభ సభ్యులతో మరి కాసేపట్లోనే జగన్ భేటీ అవుతారు. ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేస్తారు. నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్. శాసన మండలిలో మీ పాత్ర చాలా కీలకమంటూ పార్టీ ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు. నిన్న ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ శాసన మండలిలో వాళ్ల పాత్ర ఎంత కీలకమో పలు సూచనలు చేశారు. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేద్దామన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయస్సు ఆ సత్తువ ఇప్పటికీ నాకు ఉంది అన్నారు జగన్. ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు సమయం ఇచ్చి తర్వాత ప్రజా సమస్యలపై పోరాడదామన్నారు జగన్. మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. మా ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. హసీనా, ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ టైం ఇద్దాము అని అంటున్నారు. సో అప్పటి వరకు పార్టీ కాస్త సైలెంట్ మోడ్ లో ఉండే అవకాశం ఉందా వైసీపీ? ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే 10:30 గంటలకు అటు రాజ్యసభ అలాగే లోక్సభ ఎంపీలతో పార్టీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో చూసుకుంటే 4 ఎంపీలు ఉన్నారు. సో మొత్తానికి 15 మంది ఎంపీలు పార్లమెంట్కి సంబంధించి ఉన్నారు. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎలాంటి రోల్ ప్లే చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నిన్న కూడా చూసాము, ఎమ్మెల్సీలతో మీటింగ్ అయ్యింది. ఇటు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మేజర్ రోల్ అనేది ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా దిశానిర్దేశం చేశారు. సో యాక్టివిటీ అయితే నెక్స్ట్ జూలై మంత్ నుంచి సీరియస్గా పార్టీ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనము ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ఈ క్యాంప్ ఆఫీసే రేపొద్దున పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం కాబోతుంది. 2-3 రోజుల్లో అక్కడ ఉన్న తాడేపల్లిలో ఉన్న ఆఫీస్ని ఖాళీ చేసి ఇది పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చేస్తున్నారు. సో ఓవరాల్గా పార్టీ యాక్టివిటీ అనేది ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా జూలై నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈరోజు ఇప్పుడు 10:30కి ఎంపీలతో సమావేశం అవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. పార్లమెంట్లో ఎలాంటి వ్యూహాన్ని రచించాల్సి ఉంది ఏంటి అనే దానికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా.